హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనూస్ మల్టీ మూమెంట్స్. మీ మా అనుభవాలతో. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం అసలు మరవద్దే. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మసాలా క్రిస్పీ కార్న్ అండి. ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. మనం కార్న్స్ తీసుకోవాలండి. కార్న్స్లో స్వీట్ కార్న్స్ అనేటివి తీసుకోవాలి. ఇలా చాలా ఫ్రెష్గా ఉన్న స్వీట్ కార్న్స్ తీసుకోవాలండి. చూడండి, చూడగానే నోరూరుతుంది కదా. ఇలాంటి కార్న్స్ తీసుకొని వాటిని మనము గింజలుగా ఒలవాలండి. ఇవి మనకు ఎట్లా అంటే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి తక్షణ శక్తిని ఇస్తాయండి. రోజు ఒక కప్పు స్వీట్ కార్న్స్ తీసుకుంటే మనకు మంచి శక్తి, ఆరోగ్యం వస్తుంది, మంచి రుచి కూడా దొరుకుతుందండి. ఇలా బాయిల్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దాంట్లో మనము వాటి వేడి పోయేంత వరకు, వాటి తేమ తగ్గేంత వరకు ఉంచి దాంట్లో మనము కార్న్ఫ్లోర్ ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేయాలి. క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు అండి. ఎక్కువ క్వాంటిటీ అయితే 3 or 4 టేబుల్ స్పూన్స్, తక్కువ క్వాంటిటీ అయితే 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు. తర్వాత ఒక టేబుల్ స్పూను మైదా పిండిని వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూను మిరియాల పొడిని వేసుకోవాలండి. మిరియాల పొడి చాలా టేస్ట్ని ఇస్తుంది, మన హెల్త్కి కూడా చాలా మంచిది. దాని తర్వాత కావాల్సినంత కారము, కొద్దిగా చిటికెడంట రుచికి సరిపోయేంత ఉప్పు, అలాగే ధనియాల పొడి, తర్వాత గరం మసాలా, ఇలా అన్నీ. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. వేసుకొని వీటిని మంచిగా కలుపుకోవాలి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ స్వీట్ కార్న్స్కి అంతా పట్టేంత వరకు కలుపుకోవాలండి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. ఈ ఫైబర్ అనేది మనకు డైజెషన్కి బాగా ఉపయోగపడుతుంది. అలాగే కంటి చూపుకు ల్యూటిన్, జియాస్కాంతిన్ లాంటి పదార్థాలు కంటి చూపును బలపరుస్తాయండి. బరువు నియంత్రణకు కూడా, అంటే పొట్ట ఫిల్ అయిన, ఇవి ఒక కప్పు తీసుకోవడం వలన పొట్ట ఫిల్ అయిన ఫీలింగ్ ఉంటుందండి. కాబట్టి మనం ఫుడ్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేయకుండా డైట్ను ఫాలో అయ్యేట్లు ఇది మనకు చేస్తుంది. దీనిలో విటమిన్ సి కూడా ఉంటుందండి. రోజు దీన్ని ఒక కప్పు తీసుకుంటే మనకు చాలా హెల్దీ. ఇదిగో ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇంకా వర్షం పడుతుంటే వేడిగా ఇవి చాలా బాగుంటాయి. ఇంకా అయిపోలేదండి, ఇంకా ఉందండి. కాకపోతే ఇది ఇలాంటి వెదర్లో తింటే చాలా బాగుంటుందని వెదర్ చూపిస్తున్నాను. వీటిని ఏం చేయాలంటే దీంట్లో మనం కొంచెం పచ్చిమిర్చి తీసుకోవాలండి. పచ్చిమిర్చి తీసుకొని ఇలా ముక్కలుగా తరిగి వేసుకొని దాన్ని ఒక ప్యాన్లో సేమ్ అదే ఆయిల్లో వేయింపుకోవాలి. అలాగే ఇలా కరివేపాకు, ఫ్రెష్గా ఉన్న కరివేపాకు తీసుకొని వాటిని తురుముకొని ఈ పచ్చిమిర్చిని, కరివేపాకును కలిపి మనం ప్యాన్లో వేసుకొని వేయింపుకోవాలి. ఈ స్వీట్ కార్న్లో విటమిన్ బి కాంప్లెక్స్ కూడా ఉంటుందండి. మెదడు ఆరోగ్యానికి, నర్వస్ సిస్టమ్కి చాలా మంచి ఉపయోగపడుతుంది. అలాగే మెగ్నీషియం, ఐరన్ ఉంటుంది, రక్తహీనత తగ్గించడంలో ఉపయోగపడుతుందండి. ఇలా ఈ పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేయించి మనం ఏదైతే స్వీట్ కార్న్స్లో వేయింపుకున్నామో దాంట్లో ఈ ఇంగ్రీడియంట్స్ కూడా వేసి కలుపుకొని ఈ స్వీట్ కార్న్ని ఉడికించి స్నాక్స్లా తినొచ్చు, లేదంటే సూపు, సలాడ్, పులావ్లో కూడా వేసుకొని తినొచ్చు. బటర్, మిర్చి పొడి, ఉప్పుతో రోస్ట్ చేసుకొని తింటే ఇంకా రుచిగా ఉంటుందండి. ఆ స్నాక్స్ కూడా మనం, ఆ రెసిపీ కూడా ఒకసారి ట్రై చేద్దాం. చూడండి, మన కలర్ఫుల్ మసాలా క్రిస్పీ కార్న్ రెడీ అయింది. రోజు ఒక కప్పు స్వీట్ కార్న్స్ తీసుకుంటే మాత్రం శక్తికి శక్తి వస్తుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది, మంచి రుచిని, అంటే నాలుక మీద టేస్టీ బడ్స్ కూడా డెవలప్ అవుతాయండి. ఇలా వేడిగా ఉన్న క్రిస్పీ కార్న్ను చల్లగా ఉన్న వెదర్లో తింటే చాలా బాగుంటుంది. ఇది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చండి. దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఇది ఈవినింగ్ స్నాక్స్ రూపంలో కూడా తీసుకోవచ్చండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక, పెద్దవాళ్ళు ఆఫీస్ నుంచి వచ్చాక ఇస్తే మాత్రం ఇష్టంతో తింటారండి.
చూసారు కదండి ఈ వెదర్ కండిషన్ ఎంత బాగుందో. ఇలా చల్లని వెదర్ కండిషన్లో ఇలా వేడి వేడిగా క్రిస్పీ కార్న్ తింటే ఆహా ఏమి రుచి అనరామ ఏమరచి అంటారు. ఇలాంటి మంచి కంటెంట్ మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ద నెక్స్ట్ వీడియో. బాయ్.